హైదరాబాద్ లో మియాపూర్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఎంపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కౌశిక్ రాఘవ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే కౌశిక్ రాఘవ సూసైడ్ పై తల్లిదండ్రులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రాఘవ మృతికి కాలేజీ యాజమాన్యం కారణమంటూ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారని, మానసికంగా వేధించడం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు. వెంటనే శ్రీ చైతన్య కాలేజ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కౌశిక్ రాఘవ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు, ముఖ్యంగా యాజమానుల చదువులు ఒత్తిడి అలాగే మార్కుల టెన్షన్ తో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యకు అయితే పాల్పడుతున్నారు. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ్ అనే వ్యక్తి ఈరోజు మియాపూర్ లోని కర్వల్ టెంపుల్ వద్దున్న ఏదైతే శ్రీ చైతన్య కాలేజీలోని ఎంపీసీ మొదటి సంవత్సరం అయితే చదువుతున్నాడు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు అయితే పాల్పడ్డాడు. అయితే విద్యార్థిని ఏదైతే ఆత్మహత్య విషయాన్ని కాలేజీ యాజమాన్యం కూడా గోప్యంగా ఉంచింది. మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఏదైతే కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఏదైతే శ్రీ చైతన్య కళాశాలకు అయితే చేరుకునే నిరసన అయితే తెలిపారు. ముఖ్యంగా విద్యార్థి మృతిపై విద్యార్థి తల్లిదండ్రులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, మానసిక వేధింపుల వల్లే కౌశిక్ రాఘవ్ ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వెంటనే కాలేజీ యాజమాన్యం కూడా ఏదైతే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. మియాపూర్ పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఏదైతే విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలం నుంచి కూడా హైదరాబాద్ లో చదువులు ఒత్తిడికి తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు అయితే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మియాపూర్ చైతన్య కాలేజ్ లో కూడా ఇదే సంఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. జమీమా, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కుమార్. చూసుకుంటే మనకు ఒక వారం గడవక ముందే నిజాంపేటలో విద్యార్థి చనిపోయింది. ఆ మృతిని మర్చిపోకముందే ఇక్కడ మరో హత్యను ఈరోజు చైతన్య కాలేజు చేసింది. నిన్న రాత్రి వరకు మంచిగా అందరితో ఆడుతూ పాడుతూ తిరిగిన విద్యార్థి సడన్గా పొద్దున్న లేచే వరకు శవమే కనిపించింది. ఒక నెల రోజుల ముందే ఇదే క్యాంపస్లో ఘర్షణల పేరుతో 2 బ్యాచ్లు కొట్టుకుంటాయి. ఏం జరిగిందని చెప్పి ప్రశ్నించడానికి మేము వచ్చి వాళ్ళని అడిగితే వెంటనే అదే రోజు రాత్రి విచక్షణారహితంగా ప్రిన్సిపల్ వాళ్ళ మీద దాడి చేస్తాడు. వాళ్ళకు కొన్ని వార్తలు జరిగినాయి. మరుసటి రోజు వచ్చి మళ్ళీ గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయగా ఇది లేదు, ఇంకోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి ప్రిన్సిపల్ హామీ ఇచ్చింది. అదే బ్యాచ్కి చెందిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ గ్రూప్కి సంబంధించిన వ్యక్తే ఈరోజు మృతి చెందింది. మరి ఇది ఆ 2 బ్యాచ్లు కొట్టుకోవడం వల్ల చనిపోయిందా, లేదు నువ్వు పెట్టిన ఫిజికల్ హెరాస్మెంట్ వల్ల చనిపోయిందా, లేదంటే అతను వేరే ఆత్మన్యూనత భావంతో చనిపోయిందా?